అటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి పండుగను వైభవంగా నిర్వహించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. లక్ష్మీదేవి అమ్మవారికి స్వాగతం పలుకుతూ తీరొక్క కలర్స్ తో ముగ్గులు నింపినట్లుగా స్థానికులు తెలిపారు. గొబ్బెమ్మలను ముగ్గుల మధ్య పెట్టి రేగి పండ్లు పూలతో పూజలు చేస్తున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాలు, చెరుకు గడలు, అమ్మవారి చిత్రాలతో తెలుగు లోకిలలో పండుగ సందడి నెలకొంది. మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. ప్రతి ఇల్లు చూస్తే రంగవెల్లులతోటి కలర్ఫుల్ గా మారింది. తెల్లవారుజాము నుంచే లేచినటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ల ముందు కలర్ఫుల్ గా మార్చు సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా ఏ ఇంటి ముందు చూసినా కానీ ఇలాంటి కలర్ఫుల్ అయినటువంటి రంగేలి కనిపిస్తుంటుంది. అయితే ముగ్గుకు సంబంధించినటువంటి అంటే ఈ ఫెస్టివల్లో సంక్రాంతి వస్తే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయితే కైట్స్ ఎగిరేయటం, ఆడవాళ్ళు అయితే ఇంటి ముందు ముగ్గులు వేయటం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆ గొబ్బెమ్మల చుట్టూ ఆటపాటలతోటి చేయడం కావచ్చు. ఇదంతా కూడా ఒక కలర్ఫుల్ గా చేసుకుంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, కోడి పందాలు అనేది ఈ సంక్రాంతి వస్తే ఏపీలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. తర్వాత కోడికి సంబంధించినటువంటి చాలా ఈ పండుగకు అవినావ సంబంధం ఉంటుంది. అందుకనే ఇంటి ముందుకు వెళ్ళినా కానీ కోడి కావచ్చు, తర్వాత అమ్మవారు కూర్చుని లక్ష్మీదేవి కూర్చునే తామర పువ్వుకు సంబంధించినటువంటి కావచ్చు. అంటే ఎట్లా ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ రోజు ఏమేమి చేస్తారు, ఎట్లా ఉంటుంది? సంక్రాంతి పండగకి అందరు కలిసి ముగ్గులు వేసుకుంటారు. కలర్స్ ముగ్గులతోని అందరం కలిసి గట్టిగా అందరం ముగ్గులు వేసుకుంటా అంటాం. మహాలక్ష్మిని ఇంట్లోకి రమ్మడానికి గుర్తుగా పెద్ద పెద్ద ముగ్గులు, తామర పువ్వులు అన్ని రంగురంగుల కలర్స్ తో ముగ్గులు వేస్తూ ఆహ్వానిస్తుంటాం అమ్మవారిని. వారి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళ ఆహ్వానిస్తారు ధాన్యాన్ని కూడా. సో ఈ చిన్న పిల్లలు వీళ్ళైతే ఈ ముగ్గుల కోసమే ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతుంటారు? ఇందులో చూస్తే చాలా చుక్కల ముగ్గులు అంటారు, తర్వాత ఇక్కడ చూస్తే రకరకాల బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా ముగ్గు వేయగలుగుతారు? అంటే మేము 2-3 days ముందు నుంచి నేర్చుకుంటాము. మాకు స్కూల్లో సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. సో మేము అందులో పార్టిసిపేట్ చేసి మా ఇంటి దగ్గర వేయడం మాకు చాలా సంతోషం అవుతుంది. ఎట్లా ఉంటుంది ఈ ట్రెడిషన్? మనం ఈ మిగతా పండుగలకు ఈ సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి ట్రెడిషన్ కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది? చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యి చాలా ముగ్గులు వేసుకున్నాం. మా అమ్మ నాన్న కూడా మమ్మల్ని చూసి చాలా సంతోషం. ఎన్ని రకాల ముగ్గులు ఉంటాయి? చాలా రకాల ముగ్గులు ఉంటాయి. డిజైన్స్ కానీ రకరకాల డిజైన్స్, చుక్కల ముగ్గులు, రథం ముగ్గులు అని చాలా ముగ్గులు వేస్తారు. సో గంగిరెద్దులు, మనకు ఈ హరిదాసులు, ఇవంతా కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. తర్వాత పొంగల్ వండడం అనేది కూడా ఈ పండుగకు ఉన్నది. అది మనం కూడా చూస్తే ఆ పొంగల్కి సంబంధించినటువంటి కావచ్చు, ఆ డిజైన్ కావచ్చు, అదంతా కూడా కనిపిస్తుంది. అమ్మాయి చాలా కష్టపడేసినట్టుంది ముగ్గు. ఈ ముగ్గు వేయడానికి ఎంత టైం పట్టింది? నిన్న నైట్ మొత్తం వీళ్ళందరూ చూపియండి, వీళ్ళందరూ చేసిండ్రు ముగ్గు. నైట్ నుంచి మార్నింగ్ వరకు కలర్స్ ఫిల్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే స్మిత. అంటే ఈ కలర్ఫుల్ గా చేయడం కావచ్చు, ఈ కలర్స్ ఇవ్వటం, ఇవంతా కూడా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏం చేస్తారు? యాక్చువల్ గా దీని స్పెషాలిటీ ఉంది. సమ్మర్ బిగిన్ అవుతుందని, భోగి మకర సంక్రాంతి ఏంటి అంటే వింటర్ ఎండ్ అయ్యి సన్ బిగిన్ అవుతుందని. అండ్ భోగి స్పెషాలిటీ ఎప్పుడు కుండలో ఖచ్చితంగా పాలు పొంగాలని ఎద్దులు ఉంటాయి, రంగులు వేస్తాం. ఈ రంగులు ఎందుకంటే మనకి పక్షులకి, చీమలకి ఇది మన సాంప్రదాయం, సైంటిఫిక్ కూడా. ఇవి పక్షులకి, చీమలకి ఆహారం అన్నట్టు. సో మనకు సైంటిఫిక్ గా చాలా ఎవిడెన్స్ ఉంది దీనికి. ఈ సెలబ్రేషన్ ఏమీ ఉత్తిగా కాదు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది V6 తోని సెలబ్రేట్ చేసుకోవడం భోగి ఫెస్టివల్. హ్యాపీ భోగి. అంటే ఈ ఫెస్టివల్ ఈ కలర్స్ మొత్తం మీ చేతులు కలర్స్ అయినాయి, మీరు కలర్ఫుల్ గా మారినారు, ఇంటి ముందు కలర్ఫుల్. ఎట్లా ఈ కలర్ఫుల్ గా మారడానికి, ముగ్గులు వేయడానికి, ఎన్ని రకాల ముగ్గులు వేయడం, ఇవన్నీ కూడా ఎట్లా ప్రిపేర్ అవుతుంటారు? మేము నిన్న నైట్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం ముగ్గులు వేయడానికి. నిన్న నైట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5 వరకు అయింది ముగ్గు వేయడానికి. అండ్ అందరం సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ముగ్గులు వేసాము. చాలా సంతోషంగా అనిపించింది ముగ్గులు వేయడం. అంటే ఈ ముగ్గులు నేర్చుకుంటారా ఎట్లా మీరు? అసలు ఇవన్నీ మీ అమ్మ వాళ్ళు నేర్పింటారా, ఎట్లా మీరు ఇవన్నీ? మా మమ్మీ దగ్గర నుంచే నేర్చుకుంటాము. వాళ్ళు చేయబట్టే మాకు ముగ్గు అంటే ఏంటో తెలిసింది. చుక్కల ముగ్గు అని, రంగులు వేయడం వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాము. అండ్ ఇవన్నీ వేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఫెస్టివల్కి సంబంధించి కూడా మనం చెరుకు గడలు కావచ్చు, అదేవిధంగా కైట్స్కు సంబంధించినటువంటిది ఎగిరేయడం కావచ్చు, ఇట్లా ఏ ఇంటి ముందుకు వెళ్తేనా ఈ పండుగను గుర్తు చేసే విధంగా దీనికి సంబంధించినటువంటి బొమ్మలన్నీ వేయడం కావచ్చు, అవన్నీ కూడా గొబ్బెమ్మలు పెట్టడం. ఎట్లా ఉంటుందమ్మా ఈ గొబ్బెమ్మలు పెట్టడం, ముగ్గులు వేయడం ఇదంతా? సంక్రాంతి అయితేనే మంచిగా గొబ్బెమ్మలు పెడతాం, ముగ్గులు వేస్తాం. నిండా 3-4 రోజుల నుంచి వేయాలి ఉత్సాహం వస్తుంది. మనసులకు వేస్తారు. వేయగానే మంచిగా నిమ్మల నీట్గా ఉంటుంది.
వేస్తాం మంచిగా ఉంటుంది. సంక్రాంతి అంటే ఏంది అనుకుంటాను, మకర సంక్రాంతి అంటే ఒక పండుగ, కన్నుల పండుగ ఇది ఒకటి. మరి గొబ్బెమ్మలు పెడతాను కదా, ఈ ఆవు పేడ ఇవి దొరుకుతాయి అసలు ఇదివరకులాగా? దొరుకుతాయి, కొనుక్క దొరుకుతాయి. ఆవు పేడ మీ చిన్నప్పుడు ఎట్లా పట్టుకొచ్చేది? దుడ్డలో తెచ్చేది, ఇప్పుడు కొనుక్కుంటాను అంతే తేడా. ఎట్లా దొరికేదా? అప్పుడు దొరికేది, ఇప్పుడు కొనుక్కుంటాం. అప్పుడు పెండ తీయకపోయి అసలు జనాలు గుడ్డళ్ళకి వెళ్ళి వాళ్ళు ఓనర్స్లు బయట వాళ్ళు తెచ్చుకునేది, ఇప్పుడు మేము కొనుక్కొచ్చుకుంటాను. దొరుకుతాయి కొనుక్కొచ్చుకుంటాం అన్ని, గరకపోసలు, పిండి కూర, పెండ అన్ని. ఏమేమి పెడతారమ్మా ఇప్పుడు ఈ గొబ్బెమ్మల దగ్గర? గరకపోసలు పెడతారు, పిండి కూర పెడతారు, పువ్వులు వేస్తారు, నవధాన్యాలు వేస్తారు. అన్ని తెల్ల మనకు పంటలు వస్తాయి కాబట్టి ఆ నవధాన్యాలు వేస్తారు. సో ఇది పండగకు సంబంధించి సంక్రాంతి పండుగను ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మనం చూడొచ్చు. అందుకే ఏ ఇంటికి వెళ్ళినా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. రంగేలితోటి రకరకాలైనటువంటి ముగ్గులు కలర్ఫుల్ గా వేశారు. దీంతో 2-3 రోజులుగా వాళ్ళంతా అదే బిజీలో ఉన్నారు. ఈ 3 రోజుల పాటు కూడా ఏ ఇంటి ముందుకు వెళ్ళినా కానీ ఇదే విధమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ పండుగను, సంక్రాంతి పండుగను అయితే చాలా గ్రాండ్ గా వరంగల్ వాసులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.